ஹலோ மக்களே, எப்படி இருக்கீங்க? எல்லாருக்கும் வணக்கம். నానన్న తమిళ్లో పేసురిట అని యోసాచిటారా? ఆమా, నేను ఎందుకు తమిళ్లో మాట్లాడుతున్నాను, ఎందుకు ఇంట్రో తమిళ్లో చెప్పాను అనేది చెప్తాను తొందరలో. తెలుస్తుంది మీకే వీడియోలో, తమ్నేల్లోనే తెలిసిపోద్ది. ఎందుకు ఇంకా చెప్పండి. ఇంకా పొద్దున్నే లేచాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్ విచ్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. ఇంకా ఏంటి అనేది ఇంకా ముందు ముందు చూడండి. లేచాను, ఇంకా బ్రష్ చేయలేదు. బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళాలి. టైం ఉంది ఇంకొంచెం. ఇంకా ఓకే, ఫ్రెష్ అయిపోదాం, చలో. అండ్ ఇంకో విషయం, ఈ గడ్డు నిన్న సరదా కటింగ్ షాప్కి వెళ్ళా. గడ్డం ఒకటి ఎక్కించుకుందాం, జుట్టు పెంచుకుందామని. వాడి దగ్గరికి వెళ్ళా. మనోడే ప్రతిసారి చేసేటోడే. వెళ్తే ఏమైందంటే చెప్పి ఇంకా కూర్చున్నాను, కళ్ళు మూసుకుని తెరిచి లోపల కొంచెం తేడా కొట్టింది. భయం వేసింది. భయపడకు బాయ్, నువ్వు పనుకో, నేను చూసుకుంటా అన్నాడు. ఏం చూసుకుంటా, సరే పనుకున్నాను. మొత్తం అయిపోయిందో చూసా. వాడేం డైలాగ్ వేసాడు తెలుసా? ప్రతిసారి ఒకటే స్టైల్లో చేసుకుంటే కిక్కే ఉంటుంది, కొత్త ట్రై చేయాలి కదా అంట. అది ఇంకో డైలాగ్ వేసాడు, ప్రతిరోజు పప్పు కూర తిన్నావు కదా ఇంట్లో కూర్చొని అంట. అది ఎట్టుందో చూడండి. అది కమెంట్స్లో ఎట్టుందో కమెంట్ చేయండి. ఇటాలియన్ బియర్డ్ అంటే ఇదేదో మనం ఇటలీలో లేం కదా. వాడి కూడా నా జీవితంతో ఆటలాడేసుకుంటున్నాడు. ఓకే మామ, ఫ్రెష్ అయిపోయాం, స్నానం చేసాం, టిఫిన్ కూడా చేసాం. టిఫిన్ యాజ్ యూజువల్ ఇడ్లీ తిన్నాను. ఇంకా కాసేపట్లో మన జర్నీ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ది మెయిన్ థింగ్, ఇది మురళీకృష్ణ స్వీట్స్, నెల్లూరు ఫేమస్ స్వీట్స్ మలై కాజా. ఇంకా ఇది యాజ్ యూజువల్గా తీసుకెళ్ళాలి. అది అలవాటు పడిన సాంప్రదాయం అనమాట. ఇక్కడి నుంచి వెళ్తుంటే అక్కడికి కన్ఫర్మ్ తీసుకెళ్ళాల్సింది ఒక బాక్స్. అది కన్ఫామ్గా ట్రై చేయాల్సిన స్వీట్ అది. ఓకే, కాసేపులో మన జర్నీ స్టార్ట్ అయ్యింది. టాటా. ఇంకా అలా అమ్మకి బాయ్ చెప్పేసి అలా నాన్నగారితో బైక్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇదే మా నెల్లూరు రైల్వే స్టేషన్. చూడండి, కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. అది ఎప్పటి నుంచో కడతానే ఏమన్నారు ఆ రైల్వే స్టేషన్, ఎప్పుడు పూర్తయిద్దో ఏంటో. ఇప్పుడే స్టేషన్కి వచ్చాం. ఈ జుట్టు చూడండి అసలు. ఈ బైక్ జర్నీ చేస్తే అదే బాధ, మన జుట్టు మాట అసలు మామూలుగానే ఎందు. ఇంక మళ్ళీ ట్రైన్ జర్నీ, బస్ జర్నీ, బైక్లో ట్రావెల్ చేస్తే ఆ గాలికి అస్సలు మాట ఎందుకు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 3 అంట, అక్కడికి వెళ్దాం. ట్రైన్ అయితే రైట్ టైం కాదు, అది ఎప్పుడు డిలేనే. రైట్ టైంకి వస్తే అది ఎందుకు మన ఇండియన్ రైల్వే సిస్టమ్ అయితే చెప్పండి. అది ఇక నడుచుకుంటా వెళ్ళి ప్లాట్ఫామ్ 3, మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1, 2, 3, 4. ప్లాట్ఫామ్ 2 and 3 ఒకవైపు, ప్లాట్ఫామ్ 1 పైన, ప్లాట్ఫామ్ 4 అటుపక్క. నౌ వీఆర్ గోయింగ్ టు ప్లాట్ఫామ్ 3. మా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మన ట్రైన్ నెంబర్ 12711 కోచ్ D6. ఇదే మన ప్లేస్. నిల్చుందాం, ట్రైన్ వస్తే ఎక్కిపోదాం. అదిగోండి D6. ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్లో మొత్తానికి ఆ ట్రైన్ వచ్చింది. చూడండి ఎంత నెమ్మదిగా వస్తుందో ఆ ట్రైన్. ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కి మనం చెన్నైకి వెళ్ళిపోదాం. ఆడేమో అనౌన్స్మెంట్ నెంబర్ ఏమో ఒక దగ్గర ఇచ్చారు, ఇక్కడ ఆగిందేమో ఒక దగ్గర. D6, వీఆర్ గోయింగ్ టు D6. ఓకే, అండ్ ఫైనల్లీ వీఆర్ ఎట్ చెన్నై. ఇప్పుడే ట్రైన్ దిగాం. ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ 5. ఇప్పుడు మనం మళ్ళీ లోకల్ ట్రైన్ తీసుకోవాలి. ప్లాట్ఫామ్ 14 దాకా నడిచి ప్లాట్ఫామ్ 14 లో ట్రైన్ ఎక్కాలి. మధ్యలో లైక్ సెంట్రల్ నుంచి ఆవడి, లోకల్ స్టాప్ ఆవడి. 10 రూపాయలు టికెట్. దానికోసం అక్కడ పడ్డాం అనుకో ఫైన్ వేస్తారు, 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. అవసరం? 10 రూపాయలు టికెట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక అరగంట 40 minutes జర్నీ చేయాలి లోకల్ ట్రైన్ లో. ఓకే, ఇప్పుడే లోకల్ ట్రైన్ టికెట్ తీసుకున్నాము ఆవిడ దాకా. 10 రూపీసే. ప్రకృతి పడైతే వదులుకోవద్దు. టికెట్ తీసుకొని 10 రూపాయలైనా కానీ ఏం కాదు.
రూపాయలతో పోయేది 1000 రూపాయలు దిగి దాకా తెచ్చుకోవద్దు. ఓకే, ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఈ ట్రైన్ ఎక్కుదాం. అది ఎప్పుడు వెళ్తుందో ఏంటో ఇంకా దాని ఇష్టం. ఎక్కడ అయితే మన బాధ్యత. చూద్దాం. మామ ఇప్పుడే దిగాం ఆవడిలో. ఒక 40 మినిట్స్ పట్టిద్ది ఆ నుంచి ఇక్కడికి లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి. మళ్ళీ ఈ నుంచి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది హాస్టల్, ఐ మీన్ కాలేజ్కి. ఇప్పుడు పిల్లకాయలకి ఫోన్ చేస్తా, వాళ్ళు వస్తానంటే ఓకే, లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతా. వస్తానంటే ఏ నుంచి బస్సులో వెళ్ళి ఆడ దిగామనుకో జంక్షన్ లోకి బైక్ వేసుకొస్తారు. చూద్దాం, ఫోన్ చేస్తా, వస్తే వస్తారు, లేకపోతే మనం వెళ్ళిపోదాం ర్యాపిడో బుక్ చేసుకొని. పిల్లకాయలకి ఫోన్ చేసాం, వస్తా అన్నారు. ఇప్పుడు బస్ ఎక్కి బస్ కోసం వెయిటింగ్. బస్సు రాల, బస్సు వస్తే బస్సులో ఎక్కి జంక్షన్ లో దిగితే ఆ నుంచి ఇంక మనం వెళ్ళిపోవచ్చు. బస్ టికెట్ తీసుకున్నాం, బస్ ఎక్కాము. 7 రూపాయలు మా టికెట్. అదే ర్యాపిడో బుక్ చేసుకుంటే 100 రూపాయలు, ఆటో తీసుకుంటే 30 రూపాయలు. బస్ అనుకో 7 రూపాయలతో పోద్ది. అలా కాసేపు బస్సులో కూర్చున్నాం అనుకో, వచ్చేస్తుంది జంక్షన్. ఆడ ఆల్రెడీ వెయిటింగ్ అంట, ఫోన్ చేసా ఇప్పుడే. ఇంకెళ్ళి ఓకే, నెక్స్ట్ ఏంది ఏం ఐడియా లేదు, చూద్దాం ఏం జరిగితే అది. వచ్చాడు మన కోసం వచ్చాడు. అదిగోండి మా ప్యాలెస్, ఇంద్రభవనం ఏదంటే అది. మా అంతా కూల్చి మింగారు కదరా స్వామి. రేవ మెస్, వెజ్ మెస్, అదేమో సి బ్లాక్, ఏ బ్లాక్, బి బ్లాక్, అన్నిటికీ పెయింట్లు వేస్తున్నారు. బాబాయ్ షాప్ లేదు. ఊర్రే ఏం లేదు కదరా. ఒకప్పుడు ఆడబెట్టాడు బాబాయ్, ఇప్పుడు బాబాయ్ నిలబెట్టారు. లేదా ఇప్పుడు బాబాయ్ ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి అదే కలుద్దాం. అది మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు మా రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. చూద్దాం ఎలా ఉందో లోపలంతా. అది ఇదే మా రూమ్. నా బెడ్ ఏదిరా? బెడ్ అదనమాట. అబ్బా ఏముంది, మన కబోర్డు, మన బెడ్ ఒకటే లేదు. ఎగ్జాక్ట్లీ 2 months 20 days తర్వాత సూపర్ ఉంటుంది స్పాట్ అయితే. మొత్తానికి హాస్టల్కి వచ్చాము. పిల్లకాయలందరూ కాలేజ్లో ఉన్నారు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు. అందరు మనలా ఖాళీగా అయితే ఉండరు కదా. హాస్టల్కి వచ్చాం, ఫ్రెష్ అయ్యాం, కాసేపు అలా పడుకుందాం. నిద్రలేదు. ఇంకా సాయంత్రం లేచి ఏంటనే చూద్దాం. ప్రస్తుతానికి గుడ్ నైట్. ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నాం, నా కొడుకులు వచ్చారు పనుకొని. ఇలా ఇంకా సాయంత్రం అయింది, ఆకలి పొద్దు నుంచి ఏం తినలా. ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తా, మేము ఉన్నప్పుడు ఇది అసలు లేదు. చూడండి మీరు, లీడర్స్ హాస్టల్ అంట, పార్కింగ్ ఏరియా అంట, ఏందేందో కడుతున్నారు మా డబ్బులతో, వీళ్ళ డబ్బులతో. చూద్దాం ఇంకేమేమి చూస్తానో కొత్తవి. ఇందాక బయటికి వెళ్ళి తినేసి వచ్చాము. వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే అక్కడ లైటింగ్ లేదు, ఏం లేదు. ఏదో హడావిలో తినేసాను. ఈ రోజుకి అయితే అంతే. ఇంకా రేపటి నుంచి కొత్తవి వస్తుంటాయి చెన్నైలోనే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే.